హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు ఆర్పిఎస్ఎస్ వారి రుచులు. ఈరోజు మన ఛానల్లో ది బెస్ట్ నాన్ వెజ్ స్టార్టర్ క్రిస్పీ చికెన్ 65 ఎలా చేయాలో చూద్దాము. కావాల్సింది హాఫ్ కేజీ చికెన్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా, హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం అండ్ వెల్లుల్లి పౌడర్ తీసుకున్నాను ఇక్కడ, 2 టేబుల్ స్పూన్స్ కర్డ్, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఇవన్నీ వేసుకొని శుభ్రంగా మసాలాలన్నీ ముక్కలు అన్నిటికీ తాకేలాగా కలుపుకోండి. 1 నుంచి 2 నిమిషాల వరకు టైం తీసుకొని శుభ్రంగా కలిపి 4 గంటల పాటు ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకుందాము. ఎంత మ్యారినేట్ చేసుకుంటే ముక్కకి మసాలా అంతా బాగా పట్టి మంచి రుచినిస్తుంది ఫ్రై అయ్యాక. 4 గంటల తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ మ్యారినేట్ని తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ పౌడర్, ఇంకా క్రిస్పీగా కావాలంటే 1 టేబుల్ స్పూన్ సూజీ కానీ రైస్ ఫ్లోర్ కానీ వేసుకోండి. శుభ్రంగా కలిపిన ఈ చికెన్ కార్న్ఫ్లవర్ని కూడా పక్కన పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకుందాము. అందులో ఒకటి చప్పున పీసెస్ని వేసుకొని అవి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ సిమ్లోని కాకుండా అలాగని హైలోని పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో లోపలి నుంచి ఉడికి బయట క్రిస్పీగా వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకు, అలాగే రెడ్ చిల్లీస్ వేసుకున్నాను. కావాలంటే మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. అది ఆయిల్లోకి దిగి అది చికెన్ ముక్కలకు పట్టాక చాలా రుచిగా అనిపిస్తుంది తింటున్నప్పుడు. వీటి అన్నిటినీ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక స్ట్రెయినర్ లాంటిది తీసుకొని అందులో ఈ పీసెస్ అన్నిటినీ వేసుకొని 1-2 నిమిషాల పాటు వడగడితే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ముక్క నుంచి విడిపోతుంది. ఇలా ఆయిల్ ఫ్రీ అయిన ముక్కలను తీసుకొని ఒక టిష్యూ పేపర్ మీద వేసుకుందాము. ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా మిగిలిపోతే ఆ టిష్యూ పేపర్ మొత్తం పీల్చేస్తుంది. అంతేనండి, ఎంతో క్రిస్పీగా, స్పైసీగా, యమ్మీగా ఉండే చికెన్ 65 స్టార్టర్ రెడీ అయిపోయింది. ఇది అన్ని రైస్ ఐటెంలోకి అలాగే స్టార్టర్గా కూడా మంచి సైడ్ డిష్గా ఉంటుంది. ఈసారి తప్పకుండా నేను చెప్పిన విధానంగా ట్రై చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్తో ఎంజాయ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. డూ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.